చిన్న పిల్లలకి మసాజ్ చేయొచ్చా? చేయకూడదా? అనే క్వెషన్ మార్క్‌లో మీరున్నారా? అసలు చేస్తే ఏమవుతుంది? చేయకపోతే ఏమవుతుంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్న పిల్లలకి మసాజ్ చేయడం వల్ల మన అమ్మమ్మ వాళ్ళు గానీ, నానమ్మ వాళ్ళు గానీ, మన అత్తయ్య వాళ్ళు గానీ, మన అమ్మ వాళ్ళు గానీ పిల్లలకి ఎందుకు మసాజ్ చేస్తారంటే, పిల్లలు గ్రోతింగ్ ఎక్కువగా అవ్వాలి అని, త్వరగా పెరగాలి అని, అంటే పెరగడానికి ఈ మసాజ్‌కి సంబంధం ఏంటి అంటే, వాళ్ళని బాగా రుద్దడం వల్ల వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు కదా! ఆ మసాజ్ వల్ల వాళ్ళు తొందరగా గ్రోత్ అవుతారంట. ఇలా ఈ మెథడ్‌లో మసాజ్ చేస్తే చిన్న పిల్లలు 1 మంత్ బేబీస్, 5 మంత్స్, 6 మంత్స్ బేబీస్ లాగా కనబడతారండి. ఇలాంటి మసాజ్ చేస్తే ఈ వీడియోలో ఈ మసాజ్‌ని నేర్చుకోండి. మా చిన్నమ్మ అయితే చాలా చాలా బాగా, అంటే 1 అవర్ టైం తీసుకుంటుందండి. కేవలం స్నానానికే బాగా రుద్దుతుంది. తలను కానీ, ముక్కును కానీ, పండ్ల గడ్డాన్ని కానీ బాగా రుద్దుతుందండి. బాగా రుద్ది తను స్నానం చేయిస్తుందండి. మసాజ్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలు గ్రోత్ కావడానికేనండి. కానీ ఇక్కడ వచ్చేసరికి కాళ్ళను తొడల్ని కానీ ఎందుకు ఇలా రాస్తారు అంటే, కాళ్ళు చక్కగా, అంటే కొందరు సొట్టకాలు పెట్టి నడుస్తారు, కొందరు స్ట్రైట్గా పెట్టి నడుస్తారు కదా అండి. ఈ తొడల్ని కూడా రాయడం ఎందుకు అని అనుకుంటారు కదా మీరు, ఇంతగానో ఎందుకు రఫ్ చేస్తుంది అని అనుకుంటారు కదా. ఈ తొడల్ని రాయడం వల్ల పెద్దగా అయిన తర్వాత లావుగా అవుతే తొడలు రాసుకుపోతాయంట. అందుకని ఇప్పుడు రాస్తే పెద్దగా లావైనా తొడలు రాయాలంట. ఇలా బ్యాక్ పార్ట్ని ఎందుకు ఇలా మసాజ్ చేస్తారంటే, నెక్కు బాగాన మెడలు చాలా చక్కగా ఉండాలి అని, అంటే మెడలు పడిపోకుండా ఉండాలని ఇలా మసాజ్ చేస్తారు. అంటే బాగా రుద్దుతారండి. 2 వేల మధ్యలో తలని పెట్టుకొని బాగా రుద్దుతారు. ఇట్లా రుద్దడం వల్ల మెడలు చక్కగా ఉంటాయి. ఇంకోటి అలా రుద్దాలి అండి, బాగా రుద్దాలి. రుద్దితే మెడలు కింద పడిపోండి. చిన్నపిల్లలకి ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే మెడలు పడిపోతాయి కదా. ఎస్పెషల్లీ తలని పట్టుకొని ఉండాలి కదా. ఇలా వీపుని ఇలా రాయడం వల్ల వీపు భాగం కూడా మంచిగా ఉంటుందంటే మసాజ్ చేస్తే పెరుగుతుంది, కొంచెం ఇష్టంగా ఉంటుంది. బాయ్స్కి అయితే ఎక్కువ ఇలా మసాజ్ చేస్తారు, వీపు పెరగాలి అని. ఇలా ఎక్కువగా ఇలా ఇష్టం కావాలని ఇలా చేస్తారు. చేతులు అయితే యాక్టివ్గా ఉండాలని, అంటే ఇలా వెనకాలకి తీసుకొని 2 చేతులను పట్టుకొని ఇలా మసాజ్ చేస్తారండి. బ్యాక్ పార్ట్ అయితే ఇది. హెడ్ను కూడా అంటే ఈక్వల్గా ఉండడానికి బాగా ఒత్తుతారండి తలను కూడా.
తల్లి చిట్టి బంగారం పోండి పోండి నాన్న పోండి పట్టు పోండి పోండి. మా అమ్మకి చెప్పుదాం ముక్కు గట్టిగా రుద్దుతుంది కదా. ఏడుపు మెత్తగా చేస్తుందండి ఏడుపు. నీళ్ళు తీసి పెట్టింది నక్షత్ర. న్యూబర్న్ బేబీస్కి అయితే మనము పుట్టగానే అంటే పుట్టిన తర్వాత మన అమ్మ వాళ్ళు కానీ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు మసాజ్ చేయాలి అని అనుకుంటే అప్పుడే చేసేస్తారు. ఎందుకంటే అప్పుడే పిల్లలు చాలా మెత్తగా ఉంటారు కాబట్టి నోస్ షార్ప్ చేయడానికి పళ్ళగడ్డం ఒత్తడానికి సులువుగా ఉంటుందని వాళ్ళు అప్పటికప్పుడే మసాజ్ చేస్తారండి. ఈ విషయం మీకు తెలుసా? చాలామందికి తెలుసు, చాలామంది మసాజ్ చేస్తారు. కొంతమంది చేస్తారు, కొంతమంది భయపడతారండి. మాకు తెలిసిన వరకైతే మేము చేసుకుంటాం మసాజ్. చిన్నపిల్లలకైతే హాస్పిటల్లోనే పుట్టగానే 2-3 అవర్స్ తర్వాత. ఎవ్వరు బుద్ధి రుద్ది తీసుకుంటున్నారు. మీ అమ్మ కూడా చెప్పారు, నేను కూడా చెప్పాలి. న్యూబర్న్ బేబీస్కి అయితే 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు మనం ఎలా ఒత్తుకుంటే అంటే ఎలా మసాజ్ చేస్తే అలా తయారవుతారండి. ముక్కు చక్కగా కానీ పళ్ళగడ్డం ఎత్తుగా కాకుండా కొంచెం లోపలికి కానీ ఎలా పెట్టుకుంటే అలా వస్తుందండి చిన్నపిల్లలకి. మనకి చాయిస్ ఎంత అంటే 1 మంత్ నుంచి 3 మంత్స్ వరకు మనం ఎలా నా కూతురు ఉండాలి, నా కొడుకు ఉండాలి అని అనుకుంటామో అలా తయారవుతారండి. మీరు ట్రై చేసి చూడండి. 3 మంత్స్ దాటిన తర్వాత అయితే మనం ఏం చేయలేమండి. ఎంత ఒత్తినా ముక్కు చక్కగా రాదు, పళ్ళగడ్డం రాదు, ఇంకోటి తల కూడా రాదండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకైతే ఈ తలను మంచిగా ఒత్తాలి. ఇంకోటి కాళ్ళ మీద బరువు పెట్టాలి. జొల్లు ఎస్పెషల్లీ జొల్లు తీయాలండి. జొల్లు కనుక తీయకపోతే చిన్నపిల్లలకి ఛాతీ నిండుతుంది. ఛాతీ నిండి పిల్లలకు ఆయాసం అనే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మనం హాస్పిటల్లోకి వెళ్ళే కన్నా స్నానం చేసేటప్పుడే మనం జొల్లు క్లియర్గా తీసామంటే కొంచెం టైం తీసుకొని చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకోటి పాలు కూడా మంచిగా డైజెషన్ అవుతాయండి. ఇలా ఫైనల్గా అయితే ఇలా స్నానం చేసిన తర్వాత భుజాల పైన నీళ్లు పోయడం వల్ల అంటే పిల్లలకి బరువు ఉంటుంది అని అంటారు కదా,
బరువు కూడా దిగిపోతుంది. ఇలా దిష్టి ఇట్లా తీస్తారండి. మా సైడ్ అయితే, మీ సైడ్ తీస్తారో తీయరో నాకైతే తెలీదు. మా సైడ్ అయితే ఇలా తీసి కడుపు మీద ఊతారండి. బాగా నిద్రపో అని కూడా చెప్తారు చిన్నపిల్లలకి. ఎస్పెషల్లీ మనం చెవులను కూడా కడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు పాలు తాగుతారు కదా, పాలు తాగిన పాలకూకులు అనేటివి చెవిలోకి వస్తాయంట. మామూలుగా అయితే ఆయిల్ వేయండి, మసాజ్ చేసేటప్పుడే ఆయిల్ వేసి బాగా ఇట్లా అనాలండి, చెవులని రుద్దాలి. రుద్దడం చేస్తే ఆ పాలకూకులు అనేటివి మెల్ట్ అవుతాయండి. ఆయిల్కి మెల్ట్ అయిన తర్వాత మనం స్నానం చేసేటప్పుడు ఇలా కడుక్కోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.